వెల్కమ్ టు రుద్ర టీవీ. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ గురించి అందరికీ తెలుసు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ఛాలెంజింగ్ గా తీసుకొని మూవీస్ చేస్తున్నారు. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ ఏమో గానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రోల్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నప్పకు మరో వివాదం చుట్టుకుంది. కన్నప్ప మూవీ విడుదలకు అడ్డుకుంటాము అని హిందూ సంఘాలు నిరసనలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పోస్టర్స్ ట్రోల్స్ కు గురయ్యాయి. వాటిని టీం సరిచేసిందో లేదో గానీ ఇప్పుడు మరో వివాదం ఎదురైంది. ఈ చిత్రం నుంచి పార్వతీదేవిగా ఉన్న కాజల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్లటి పట్టుచీరలో హిమాలయ పర్వతాల అడుగున ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహాకాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ బాగానే ఉంది, కానీ హిందూ ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్వతీదేవి లుక్ పోస్టర్లో కాజల్ కు బొట్టు లేదు. పార్వతీదేవిని మోడర్న్ లుక్ లో కనిపించేలా చేశారని కన్నప్ప టీంపై తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ ధర్మాన్ని తప్పుగా చూపిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఆ పోస్టర్ ను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కన్నప్ప టీం ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మంచు విష్ణు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.